నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను. ఊరికనే ఇచ్చేస్తానడా? ఏం చేయాలంటే మనం నన్ను అడుగుము. దట్స్ రైట్. ఊరికే దేవుడికి ఇష్టమైతే దేవుడే ఇస్తాడు కాదు. యు హావ్ టు ఆస్క్. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యం. ఏమి ఇస్తాడంటే జనములను నీకు నన్ను అడుగుము, హైదరాబాద్ నీకు ఇస్తా. నన్ను అడుగుము, భారతదేశాన్ని నీకు ఇస్తా. నన్ను అడుగుము, ప్రపంచ దేశాలు నీకు ఇస్తా. ఈ మాట అంటే ఎట్లా ఉంది తెలుసా? అంతేకాదు, నేను అనలేదు, అక్కడ ఉంది నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను. సో నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ప్లాట్ల కోసమా? ల్యాండ్ కోసమా? నాకు ఐదునగరంతా ఇచ్చాను ఆయన. ఏంటి నీ వెనకాల నా ఆశ? 5 నెలల ప్లాట్లన్నీ నీకు కావాలా? అందరు అమ్మి నీకు ఇచ్చిపోవాలా? కొంతమంది అడిగినప్పుడు ఇలా ఉద్దేశం, అక్కడ అంటున్నది క్లియర్గా రాస్తుంది, ఇది ల్యాండ్స్ కోసం కాదు, మెటీరియలిస్టిక్ ఆస్తులు అంతకన్నా కాదు, అది తర్వాత సంగతి. ఫస్ట్ ఈజ్ జనములు. హీస్ టాకింగ్ అబౌట్ సోల్స్. వెన్ ఐ సెడ్, నేను చాలా కాలం క్రితం నేను నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు గారుస్తాను, ప్రభా నాకు భారతదేశం కావాలి, నాకు అప్పుడు తెలంగాణ కూడా లేదు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాలి, నాకు ఒడిస్సా కావాలి. ఐ డోంట్ నో. నేను వాక్యం పట్టుకొని ప్రేయర్ చేశాను. అండ్ ఎక్కడెక్కడైతే నేను అడిగానో అన్ని చోట్లకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. నేను వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలు తెలుసా, వాళ్ళ దగ్గర ఎంతోమంది వచ్చి ఉండొచ్చు, తర్వాత కూడా రావచ్చు, కానీ అన్నారు దేవుడు మిమ్మల్ని ఈ ఫలాన్ కోసమే పంపించాడు, మిమ్మల్నే పంపించాడు. మీరు పలికిన, నేను కొంచెం స్థలాలకు వెళ్ళినప్పుడు నేను అక్కడ పలికొస్తే లేని మార్గాలు వచ్చాయి. అప్పుడు నన్ను మాకు అర్థమైంది, నిశ్చయంగా దేవుడు మా కోసం మిమ్మల్ని పంపాడు. అది ఎందుకో తెలుసా? నన్ను అడుగుము అన్నాడు దేవుడు. నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పని చేస్తే అనద్దు, నువ్వు అడుగు. నీ కాలనీతో స్టార్ట్ చేయి. ఆయత్ నగర్ నేను తీసుకున్నాను ప్రభా, యేసు నామములో నేను దీన్ని తీసుకున్నాను. ఎందుకోసం? అక్కడున్న వాళ్ళని ప్రభు కొరకు సంపాదించడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభువులకు వచ్చేసారనుకో, అప్పుడు మందిరం ఏమైపోతుంది? వాళ్ళు నచ్చట్లేదు, వీళ్ళు నచ్చట్లేదు అంటారా? వాళ్ళే వచ్చి అంటారు మేము కూడా రక్షించబడి ఇప్పుడు మా స్థలాలు కూడా వాడుకోండి. సో మనకి స్థలాల కంటే ముందు మనుషులు కావాలి. సో లెట్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ పీపుల్, టు ఆస్క్ పీపుల్. అప్పుడు ఏమంటారు? కాదన్న వాళ్ళు వచ్చి నీ దగ్గర పనిచేస్తారు. నీ దగ్గర ఉంది, నువ్వు వెళ్ళి ఒక చోటుకి వెళ్ళి అనొచ్చు, నాకు ఈ గ్రామం కావాలి వేస్తున్నాము, కాలేబన్నా నాకు ఈ కొండ కావాలి. సో ఆల్ పాస్టర్స్ యు షుడ్ లెర్న్, గో అండ్ సే, నోబడీ విల్ సే ఫర్ యూ, యూ హ్యావ్ టు సే ఐ నీడ్ కర్ణాటక, ఐ టేక్ కర్ణాటక ఇన్, థ్యాంక్ యూ ఫాదర్, గివ్ మీ కర్ణాటక, ఫాదర్ గివ్ మీ శ్రీలంక, ఫాదర్ గివ్ మీ యూరోప్, ఫాదర్ గివ్ మీ దిస్. నీ విశ్వాసం పెరిగిన కొలది నువ్వు అనొచ్చు, నువ్వు గివ్ అంటే గివ్ అవుతుందా? నాకు అవుతుంది మరి, ఎందుకంటే నేను సర్వోన్నతుని కుమారుణ్ణి. దేవుడు మోసేదన్నా, నువ్వు వెళ్ళి మోసే, నువ్వు ఫరోకి దేవుడుగా ఉంటావు. వాళ్ళు ఏమనుకున్నా సరే నువ్వు చెప్పిందే జరుగుతుంది అక్కడ. వాట్ ఎవర్ దే థింక్, ఇట్ విల్ నాట్ వర్క్, బట్ యూ సే ఇట్ విల్ వర్క్. దేవుడు మారిపోయాడా? మరి ఎందుకు కృంగిపోతున్నారు మీరు రోజు? ఎందుకు నానా మాటికి ఏదో పోగొట్టుకునేలా మాట్లాడుతున్నారు? స్టార్ట్ స్పీకింగ్ గుడ్. అరైజ్ అండ్ షైన్. లేచి తేజరిల్లండి. మీ వెలుగు మీ మాటలో కనబడివ్వండి, మీరు ప్రవచించే వాటిలో కనబడివ్వండి. ఓ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నా మాటలు?